One thing which makes Mysuru look more beautiful is Mysuru Dasara festival. కల్చర్ క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక మైసూరు. ఈ సిటీ నేమ్ వినగానే అందరికీ గుర్తొచ్చేదేంటి? మైసూర్ ప్యాలెస్, మైసూర్ సిల్క్ శారీ, మైసూర్ దోశ, మైసూర్ పాక్ అండ్ అలాగే వరల్డ్ ఫేమస్ ఫెస్టివల్. వన్ థింగ్ విచ్ మేక్స్ మైసూరు లుక్ మోర్ బ్యూటిఫుల్ ఈస్ మైసూరు దసరా ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ని లోకల్స్ నాడ హబ్బ అంటారు. అంటే కోటలో జరిగే ఫెస్టివల్ కాబట్టి నాడ హబ్బ అంటారు. అండ్ ఇది స్టేట్ ఫెస్టివల్ ఆఫ్ కర్ణాటక కూడా. ఈ ఇయర్ అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా ఫెస్టివల్ జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో మైసూరు ఈ 10 days మొత్తం కలకల్లాడుతూ ఉంటుంది. సిటీ మొత్తం లైటింగ్స్ ఉంటాయి అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షోస్, ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. లిటరల్లీ చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న పీపుల్ ఇయర్ మొత్తం ఈ ఫెస్టివల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. నా చిన్నతనంలో మైసూర్ దసరా సెలబ్రేషన్స్ గురించి చాలాసార్లు విన్నాను, కానీ నేను చూసిన తర్వాత ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను. సో ఎవరైనా మైసూర్ విజిట్ చేయాలి అనుకుంటే ఈ టైం, దసరా టైం బెస్ట్ టైం అని చెప్తాను నేను. లైఫ్లో అస్సలు మిస్ అవ్వకూడని ఈవెంట్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ఫెస్టివల్ యొక్క హిస్టరీ, ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హిస్టరీ ఆఫ్ మైసూరు దసరా ఫెస్టివల్. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడిని చాముండేశ్వరి అమ్మవారు ఈ ప్లేస్లోనే సంహరించారనమాట. సో అలా వచ్చినదే మైసూరు అనే పేరు. అది టైం గడిచే కొద్దీ మైసూరుగా మారిపోయింది. సో ఈవిల్ మీద గుడ్ గెలవడం వల్ల విజయదశమి రోజు ఆ విక్టరీ అన్నది సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ ఫెస్టివల్ యొక్క హిస్టరీ ఇప్పుడుది కాదు, 400 years నాటి హిస్టరీ అనమాట. అండ్ ఈ సెలబ్రేషన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం 1610 బై రాజా వడియార్ 1. తర్వాత ఎన్నో రూలర్స్ మారినా కానీ అప్పుడు ఉన్న కల్చర్, ట్రెడిషన్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని చెప్పచ్చు. వడియార్ డైనస్టీ కింగ్స్ చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేశారని చెప్పచ్చు. ఈ సెలబ్రేషన్స్ ద్వారా కల్చర్ అండ్ ట్రెడిషన్ని ఇప్పటికీ అలైవ్గా ఉంచారు. సో అందుకే మైసూరుని ద కల్చర్ క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక అంటారు. ద ఇల్యూమినేషన్ ఆఫ్ మైసూరు ప్యాలెస్. దసరా సెలబ్రేషన్స్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మైసూరు ప్యాలెసే. మైసూరు ప్యాలెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు అందరికీ తెలుసు, కానీ ఈ దసరా సెలబ్రేషన్ ఇంకా బ్యూటిఫుల్గా మార్చేస్తుంది. ఈ 10 days మైసూర్ ప్యాలెస్ గోల్డెన్ కలర్లో మారిపోతుంది. అప్రాక్సిమేట్లీ 1 lakh లైటింగ్స్తో డెకరేట్ చేసి ఉంటారు. అవి చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. అండ్ సిటీ మొత్తం ఏ రోడ్ చూసినా కానీ లైటింగ్స్లో బ్యూటిఫుల్గా వెలిగిపోతూ ఉంటుంది. అండ్ ఈ ప్యాలెస్ లైటింగ్స్ ఎవ్రీడే 7 to 10 PM త్రూఅవుట్ 10 days ఉంటాయి. ప్యాలెస్ ముందర ఎవ్రీడే క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజికల్ షోస్ జరుగుతూనే ఉంటాయి. ప్రీవియస్లీ నేను మైసూర్ ప్యాలెస్ మీద ఒక వీడియో చేశాను, లోపల ఎలా ఉంటుంది అండ్ చాలా విషయాలు నేను ఆ వీడియోలో చెప్పాను. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే పైన ఐకార్డ్లో ఇస్తాను, అలాగే వీడియో ఎండ్లో కూడా నేను లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. గ్రాండ్ దసరా ప్రొసెషన్ అండ్ జంబూ సవారీ. ఎంటైర్ దసరా సెలబ్రేషన్స్లో లాస్ట్ డే విజయదశమి ఈజ్ ద మెయిన్ డే. 9 days ఒక సైడ్ అయితే ఈ విజయదశమి రోజు జరగబోయే ఈవెంట్ ఇంకొక హైలైట్ అని చెప్పచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఈవెంట్ని చూడడానికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి thousands of పీపుల్స్ అటెండ్ అవుతారు. ఎందుకంత స్పెషాలిటీ అంటే ఆ రోజు జరగబోయే ఈవెంట్లో మైసూర్ కింగ్ అండ్ అలాగే స్టేట్ సీఎం ఇంకా చాలామంది మినిస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ గ్రాండ్ ప్రొసెషన్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మండప్ గ్రౌండ్స్ వరకు జరుగుతుంది. బన్నీ మండప్ అంటే బన్నీ అంటే జమ్మి చెట్టు. మనం దసరాలో మెయిన్గా పూజించేది ఈ జమ్మి చెట్టు, అంటే బన్నీ చెట్టుకే. ఆ చెట్టు ఉన్న ప్లేస్ని బన్నీ మండప్ అంటారనమాట. సో అది ఒక గ్రౌండ్. ఆ గ్రౌండ్ వరకు నియర్లీ 2.5 kilometers వరకు స్ట్రీట్ రోడ్ పైన ఈ ప్రొసెషన్ అనేది జరుగుతుంది. బయట స్ట్రీట్స్లో చూడడానికి అయితే నో టికెట్, ఫ్రీగా చూడొచ్చు. బట్ ప్యాలెస్ లోపలికి ఎంట్రీ కావాలి అంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి.
నేను లాస్ట్ ఇయర్ ప్యాలెస్ లోపలికి కూడా వెళ్ళాను అనమాట. ఆ టికెట్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. సో ఆ టికెట్ డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి, ఏ వెబ్సైట్లో తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను, అది తప్పకుండా మిస్ అవ్వకండి. సో ఈ ప్రొసెషన్లో వచ్చేసి మనం రిపబ్లిక్ డే రోజు చూస్తాం కదా పెరేడ్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ స్టేట్స్, అలాగే సేమ్ కర్ణాటకలో ఉన్న డిఫరెంట్ కల్చర్, ట్రెడిషన్ అండ్ అలాగే డిపార్ట్మెంట్స్కి సంబంధించి ప్రొసెషన్ జరుగుతుంది. అందులో లోకల్ ట్రైబ్స్ కానివ్వచ్చు, వాళ్ళ డ్యాన్స్లు అండ్ అలాగే వాళ్ళ విన్యాసాలు అన్నీ ఉంటాయన్నమాట. ఈ ప్రొసెషన్ వచ్చేసి మార్నింగ్ 11 or 12కి అలా స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 4 to 5 అలాగా జంబూ సవారీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ జంబూ సవారీ ఏంటి అంటే ఎలిఫెంట్ పైన గోల్డెన్ మండపంలో చాముండేశ్వరి అమ్మవారు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. మైసూరు కింగ్ అండ్ సీఎం వీళ్ళంతా అమ్మవారికి పుష్పాభిషేకం చేసిన తర్వాత జంబూ సవారీ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రొసెషన్ అండ్ జంబూ సవారీ బండి మండప్ వెళ్ళేసరికి ఈవినింగ్ 7 or 8 అవుతుంది. సో ఆ తర్వాత బండి మండప్లో ఇంకొక హైలైట్ షో, దట్ ఈస్ టార్చ్ లైట్ పెరేడ్. జంబూ సవారీ తర్వాత అందరూ ఈగర్గా వెయిట్ చేసేది ఈ ఈవెంట్ కోసమే. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక హైలైట్ ఏంటి అంటే డ్రోన్ షో. ఈ దసరా ఫెస్టివల్కి ఒక గ్రాండ్ ఎండింగ్ అని చెప్పచ్చు ఈ సెలబ్రేషన్. ದಯಮಾಡಿ ಪಂಚಿನ ಬೆಳಕು ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಯಾವುದೇ ಬೆಳಕು ಇರಬಾರ್ದು. ಪ್ಲೀಸ್ ಸ್ವಿಚ್ ಆಫ್ ದ ಟಾರ್ಚ್ ಲೈಟ್ಸ್. ಮೊಬೈಲ್ ಟಾರ್ಚ್ಗಳನ್ನು ಸ್ವಿಚ್ ಆಫ್ ಮಾಡಿ. ಸತತ ಕಳೆದ 10 ತಿಂಗಳಿಂದ ಇವರು ತರಬೇತಿಯನ್ನು ಪಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. 2ನೇ ಬಾರಿ ಈ ನಾಗರಿಕ ಪೊಲೀಸರು, ಸಿವಿಲ್ ಪೊಲೀಸರು ದಸರಾದಲ್ಲಿ 2ನೇ ಬಾರಿ ಇವರು ಪ್ರದರ್ಶನವನ್ನ ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. ವಿವಿಧ ಬಗೆಯ ಆಕರ್ಷಕ ವಿನ್ಯಾಸಗಳನ್ನ ಮಾಡಿ ತೋರಿಸಲಿದ್ದಾರೆ. कर्नाटका पुलिस, हम सब यहाँ पे इतने आराम से ये प्रोग्राम देख रहे हैं पुलिस के बंदोबस्त की वजह से. ಪ್ರತಿ ಕ್ಷಣವೂ ಕೂಡ ನೋಡ್ತಾ ಇದ್ದಾಗ ಈಗೇನೋ ಅನ್ಸುತ್ತೆ. ಎಸ್, ಪ್ರತಿ ಸಾರಿಯೂ ಕೂಡ ಸಕ್ಸಸ್ ಅನ್ನೋದನ್ನ ಕಾಣ್ತಾ ಇದ್ವಿ. ವಿಜಯದ ಸಂಕೇತ ಇಲ್ಲಿ ಪ್ರತಿಬಿಂಬವಾಗ್ತಾ ಇದೆ. ಧಾವಿಸಿ ಬಂದು ನೋಡಿ, ಚಪ್ಪಾಳೆಗಳು ಕೇಳಲೇಬೇಕಾಗಿದೆ.
సెలబ్రేషన్స్ ఓన్లీ మైసూర్ ప్యాలెస్కి మాత్రమే పరిమితం కాదు. త్రూఅవుట్ సిటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ కల్చరల్ ఈవెంట్స్ అండ్ షోస్ జరుగుతూనే ఉంటాయి. లైక్ ఫ్లవర్ షో, ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ మై ఫేవరెట్. సో ఈ ఫుడ్ ఫెస్టివల్లో మైసూరు సిటీలో ఉన్న డిఫరెంట్ రెస్టారెంట్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. ఒకే చోటే ఏవి కావాలంటే అవి అన్నీ తినేయచ్చు. త్రూఅవుట్ 10 days ఉంటుంది ఈ ఫుడ్ ఫెస్టివల్ కూడా. అలాగే పెట్ షో, డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే ఆర్ట్స్ ఎగ్జిబిషన్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్. అలాగే మైసూర్ ప్యాలెస్కి ఆపోజిట్లో దసరా ఎగ్జిబిషన్ అని ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి దసరా మంత్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ ఎండ్ వరకు ఉంటుంది. ఇది కూడా అస్సలు మిస్ అవ్వకూడదు. దీని మీద కూడా నేను వీడియో చేశాను. ఈ వీడియో లింక్ కూడా వీడియో ఎండ్లో ఇస్తాను అండ్ అలాగే పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ ఫేమస్ మైసూరు దసరా ఫెస్టివల్. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న అడ్వైస్, ఈ ఫెస్టివల్ చూడడానికి ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ నుంచి పీపుల్ వస్తూ ఉంటారు. సో మైసూరు మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫుల్ రష్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటి అంటే బెటర్ మీరు ఆ టైంలో ఓన్ వెహికల్ కన్నా క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ వెళ్ళొచ్చు. దానికన్నా బెటర్ ఏంటి అంటే బై వాక్ వెళ్ళాలి. బై వాక్ వెళ్తే మీరు ఆన్ ద వేలో చాలా చూడొచ్చు. దిస్ ఈజ్ మై స్మాల్ అడ్వైస్. అండ్ రష్ అయితే మామూలుగా ఉండరు, చాలా రష్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను దసరా ఫెస్టివల్ గురించి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.